అందరికీ షలోమ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. క్రైస్తవులందరికీ శుభోదయం. ఇంకా ఈరోజు వాగ్దానం అయితే చదువుకుందాం ఫ్రెండ్స్. దేవుడు మనకి ఇచ్చిన ఈ దినము క్షేమంగా గడవాలని కోరుకుందాము. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు దేవుడు మనతో ఉండాలని, మనకు సహాయం చేయాలని, దేవుని దూతలు మనతో కావలి ఉంచాలని మనం కోరుకున్నాము. క్రైస్తవులందరం, మిగతా వారందరికీ కూడా క్షేమంగా ఈరోజు గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇబ్బందుల పాలు, ఇరుకుల పాలు ఎవరు కావద్దని వేడుకుంటున్నాను. డే అంతా అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏమైనా ఫేస్ చేయవలసి క్రిటికల్ పొజిషన్లో మనం ఏదైనా సిచ్యువేషన్ని ఫేస్ చేయవలసి వస్తే ధైర్యంగా ఫేస్ చేయాలని వేడుకుంటున్నాను. ఇంకా దేవుడు అయితే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను లేవలేని స్థితి నుంచి నన్ను లేపిండు నా యేసయ్య. అందుకు సాక్షిగా ఉండాలని నేను రోజు వాగ్దానాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఆయన నన్ను అనారోగ్యం నుంచి లేవనెత్తిండు, ఆరోగ్యాన్ని ఇచ్చిండు. కొంతమంది అనుకోవచ్చు, క్రైస్తవులకు అనారోగ్యం ఉండదా, చనిపోరా, ఇంకా ఏమైనా జరగవా అనుకోవచ్చు. అన్నిట్లో దేవుడు సహాయం చేస్తాడు. మరణము అంచుల వరకు తీసుకెళ్ళినా మళ్ళీ ఒక్కోసారి మనకి లేవనెత్తుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనం ఎప్పటికైనా చనిపోవలసిందే కదా. చనిపోయినను మనకు పరలోకం అనేది సిద్ధపరిచిండు. నమ్మిన వారికి, నమ్మిన విశ్వాసం పట్ల పరలోకం అనేది దొరుకుతుంది. ఇక్కడ ఎన్ని ఇబ్బందులు, ఇరుకులో ఉన్నను మనకు కావాల్సింది చనిపోయాక పరలోకం. తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్ అండి, అందరికీ నమస్కారం. షలోమ్.